వాళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా మేము ఒక పాట చూడాలి అని అనుకుంటున్నాము. హార్డీ వెల్కమ్ టు వ్యాగర్ రెడ్డి గారు. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీనాక్షిని చూసేశాక అందరూ మన ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. అటు తెలుగుయే కాదు తమిళ్లో కూడా సినిమాలతో అదరగొట్టేస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ఐశ్వర్య గారి ఏవి సిద్ధంగా ఉంది. ముందుగా ఏవి చూసేద్దాము. ఏవి ఆఫ్ ఐశ్వర్య రాజేష్ గారు ప్లీజ్. తను క్రికెటర్ గా నిరూపించుకోవడానికి, క్రికెటర్ గా తను క్యారెక్టర్ జస్టిఫై చేయడానికి ఒక 4-5 నెలల పాటు కష్టపడి క్రికెట్ నేర్చుకుని ఆ తర్వాత షూటింగ్ చేయడం ప్రారంభించిందంటే కనుక ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్ కానీ, తను తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ, ఆ పడిన కష్టం కానీ అంతా ఇంత మనస్ఫూర్తిగా నేను ఐశ్వర్య రాజేష్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. I've been your fan since Kakamute. Then Kakamute, she was extraordinary, and since then I'm your fan, and I got to work with you. And whatever scenes she has acted in this movie, those are wonderful. You're a wonderful actor. రోల్ ఎలాంటిదైనా ఆవిడ దిగినంత వరకే. వన్స్ షీ స్టెప్స్ ఇన్, బ్యూటీ రిపీట్స్. మన అమ్మాడి ఐశ్వర్య గారికి గట్టిగా చెప్పట్లు. నిజామాబాద్ మీకు అందరికీ నమస్కారం. కొంచెం ఏవి షాకింగ్ గా ఉండింది. నా పాత వీడియోలన్నీ కూడా వేసారు. చిన్నపిల్లగా రాందు ప్రసాద్ గారికి ఒక సినిమా యాక్ట్ చేశాను, రాంబంటూ అని. చిన్నపిల్లగా యాక్ట్ చేశాను. సో ఆ వీడియో కూడా చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. సో చాలా సంతోషం. మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి, అండ్ మై ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి, శిరీష్ గారికి, అండ్ వెంకటేష్ గారికి, అండ్ మీనాక్షి గారికి, అండ్ నా ఆల్ మై ఎంటైర్ కాస్ట్ క్రూ. ఐ థింక్ డెఫినెట్లీ ఈ సినిమా వచ్చే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రౌడ్లో ఏమన్నా భాగ్యం ఉన్నారా? బాగున్నారా? నిజామాబాద్ భాగ్యం అని ఎవరు లేరా? భాగ్యం క్యారెక్టర్ ఎవరు లేరా? మీరు భాగ్యమా? ఎవరు లేరా భాగ్యం పేరుతో? మీ పేరు భాగ్యమా అమ్మా? భాగ్యమా? అవునా? ఓకే ఓకే. సో ఖచ్చితంగా భాగ్యం క్యారెక్టర్, భాగ్యం అనే రోల్ వచ్చి ఇట్ విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఆఫ్టర్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్. మా కోసం ఏదైనా 2 లైన్లు గోదావరి గట్టు మీద మీ నోట. మీరందరూ నాతో పాటు పాడతారా? పాడతారు పాడాలంటే పాడతా. ఓకే, మ్యూజిక్ వేస్తే దాంతో పాటు సింగ్ చేసి అలా తనిగా పాడాలా? 3, 2, 1 గో. గోదావరి
గోదావరి గట్టు మీద రామసలకావే. మీరు కూడా పాడాలి. కమన్, మ్యూజిక్ కట్ చేసే వద్దు, మ్యూజిక్ అవసరం మేమే పాడేస్తాం. ఓకే, రెడీ? రెడీయా? 1 2 3 గో. గోదావరి గట్టు మీద రామసిలకనే టింగిరి టింగి టింగి గోరింట కెట్టుకున్న సందమామనే. సందమామ అనండి, పాడాలి, మీరే పాడాలి. పాడండి పాడండి. గోదావరి గట్టు మీద రామసిలకనే గోరింట కెట్టుకున్న సందమామనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాడమంటే పాడరు కానీ ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పమంటే చెప్పేస్తారు. ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. విషింగ్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి మన ఐశ్వర్య గారికి. ఎస్, ఇంకా మిగిలిపోయింది మన వెంకటేష్ గారే రావాలి స్టేజ్ పైకి అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ 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 ఈ రోజు ఈ ఈవెంట్ ని ఇంత స్పెషల్ గా నిజామాబాద్ లో చేస్తున్నామనంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి. ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. శిరీష్ గారు ఎలా అంటే దిల్ రాజు గారు ముందుండి నడిపించే ప్రొడ్యూసర్, ధైర్యవంతులైన ప్రొడ్యూసర్ అయితే వెనకానే